దీక్షల పేరుతో బీఆర్ఎస్ రైతుల పట్ల ముసలి కన్నీరు కారుస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. రైతులపైన కేసీఆర్ అలాగే కేటీఆర్ది కపట ప్రేమ అని, వరి వేస్తే ఉరే అన్న విషయాన్ని కేసీఆర్ మర్చిపోయాడా అని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. గతంలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు 10,000 రూపాయల పరిహారం ఇస్తామని చెప్పి మోసం చేసిన ఘనత కేసీఆర్ది అని ఆది శ్రీనివాస్ విమర్శించారు. నేడు రైతుల కోసం దీక్షలు చేస్తున్నది అది ముసలి కన్నీరు కార్చినట్టుగానే, అది రైతులపై కపట ప్రేమ తప్ప మరొకటి కాదనే అంశాన్ని సందర్భంగా 10 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు వరేస్తే ఊరైనటువంటి కేసీఆర్ సర్కార్ అకాల వర్షం వల్ల రైతులు నష్టపోతే ఎకరాకి 10,000 ఇస్తామని ఇవ్వని కేసీఆర్ సర్కార్ రైతులు ఇబ్బంది పడుతుంటే పట్టించుకొని ఈ సర్కార్ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత రైతులు గుర్తుకొస్తారనే మాటని సందర్భంగా ప్రజల ద్వారా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ 3వ స్థానానికి పరిమితం అవుతున్న బీఆర్ఎస్ పార్టీ నిన్నటి రోజు మా ముఖ్యమంత్రి ఏదో మాట్లాడినని చెప్పి అనేటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి సందర్భం. కేటీఆర్ గారి మాటల్లో అసలు వడ్లే కొనుగోలు చేస్తారని చెప్పని మాట అంటున్నారు. కేటీఆర్ గారు మీకు ఇప్పుడే ట్విట్టర్ లో కూడా పంపిస్తా, గత సంవత్సరము మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మే 15వ తేదీ వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మీరు కొన్నది 86,000 మెట్రిక్ టన్నులు, కానీ మేము కొన్నది 1,90,000 మెట్రిక్ టన్నులు. అంటే మీకంటే 1,04,000 మెట్రిక్ టన్నులు ఈ మే 15 వరకు ఎక్కువ కొనుగోలు చేసినాం.